वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏదైతే అతి దగ్గరలో ఉన్న మూడం గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఈ మూడం అనేది దాదాపుగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ ఏదైతే మనం చైత్రమాసం లో వస్తుందో, సో దాదాపుగా ఈ మూడం యొక్క తేదీలు అనేవి ఇటీవల కొన్ని పంచాంగాల ప్రకారం ముందు లేదా కొన్ని పంచాంగాల ప్రకారం వెనుకకి ఈ కొన్ని ప్రాంతాల వారీగా ఇవ్వడం జరిగింది. అందుకోసమే ఈ వీడియోలో వాటి డేట్లని తేదీలను చెప్పడం కరెక్ట్ కాదని అనుకున్నాను. ఎందుకోసం అంటే ఈ మూడం ఏదైతే ఉందో ఈ మూడం ఏప్రిల్ క్రోధినామ సంవత్సరంలో ఏప్రిల్ చివరి వారంలో మొదలై జూలై మొదటి లేదా రెండవ వారంలో ముగిస్తుంది. ప్రారంభం ఇక్కడ ఉంది. సో ఈ మూడము రెండు రకాలు మీ అందరికీ తెలుసు. సో గురుమూడం లేదా శుక్రమూడం అంటే మౌఢ్యం అంటుంటాము యాక్చువల్గా వర్డ్. సో మనకు అది అలవాటు అయిపోయింది కాబట్టి మూడం అంటున్నాం. సో అస్తాంగత్వ అని అంటారు సంస్కృత భాషలో. సో ఈ ఏదైతే మూడం ఉందో ఈ మూడం ఎలా ఏర్పడుతుంది అనేది కూడా వివరణ అనేది ఉంది. కానీ అందరికీ మూడం వస్తుంది, శుభకార్యాలు చేయరాదు అనేది మాత్రమే తెలుస్తుంది. సో సాధారణంగా గురుమూడం శుక్రమూడం కూడా దీని యొక్క తేదీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ఏదైతే నేను ఒకటే ఇచ్చాను, మంత్ యొక్క ఏదైతే ఏప్రిల్ యొక్క ప్రారంభ దశ, జూలై యొక్క ముగింపు దశ ఇచ్చాను. తేదీలు అనేవి ఇంత క్రితం చెప్పినట్టుగా ఉంటాయి. సో అవి మీరు మీ ప్రాంతాల వారీగా ఉన్న పంచాంగాల్లో మీరు చూసుకోవచ్చు. అయితే మూడం అంటే ఏమిటి? సో సాధారణంగా ఈ కొన్ని ఖగోళ శాస్త్రంలో మీరు చదివినట్లయితే లేదా మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో మీరు గూగుల్ అనే సెర్చ్ ఇంజన్లో మీరు సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ రోజుల్లో అన్నీ మన అరచేయిలో ఉన్న ఏదైతే ఒక చరవాణి ఉందో, మొబైల్ ఫోన్ ఉందో దాంట్లో మీకు అన్నీ తెలుస్తుంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుంది అని చెప్పడం జరిగింది అని అంటే, మూడము మౌఢ్యము అంటే నవగ్రహాలు లేదా గ్రహాలు అన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. సో దాంట్లో భూమి ఒకటి. సో ఇక్కడ గురుమూడము శుక్రమూడము ఏ పనికైనా జ్యోతిష్యం ప్రకారం గురుబలము శుక్రబలము అవసరం. సో ఇవి రెండు అవసరం. సో ఇక్కడ గురుబలము అంటే గురుగ్రహము, శుక్రబలము అంటే శుక్రగ్రహము అని నిర్వచించారు గతంలో మన మహర్షుల ద్వారా. ఇప్పుడు సూర్యునికి సమీపిస్తుండగా అంటే సూర్యునికి సమీపంగా దగ్గరగా వస్తున్నప్పుడు, గ్రహాలు దగ్గరగా వస్తున్నప్పుడు మూడం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఇది మనకు ఇలా కక్షలు అనేవి ఉంటాయి, ఎన్నో కక్షలు ఉంటాయి కాబట్టి ఇలా కక్షలు ఉంటాయి. సో ఏదో ఒక కక్షలో గురు లేదా శుక్రగ్రహము వచ్చినప్పుడు సమీపంలో, సూర్యునికి సమీపంలో వచ్చినప్పుడు
ఆ విధమైన విధానం ఏర్పడినప్పుడు భూమిపైన మనం నివసిస్తున్నాము, మానవులం నివసిస్తున్నాము కాబట్టి భూమిపైన ఉన్న మానవులకి ఆ యొక్క సూర్యునికి సమీపంలో వెళ్ళిన గురుగ్రహము కానీ శుక్రగ్రహము కానీ కనపడదు అని నిర్వచించడం జరిగింది. సో దానినే మూఢంగా పిలవడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ గురు గ్రహము శుక్రగ్రహము ఈ రెండు గురుబలము శుక్రబలము ఉండాలి శుభకార్యాలలో. కాబట్టి అవి రెండు ఆ రోజు చాలా శక్తిని కోల్పోతాయి. ఎందుకు కోల్పోతాయి అంటే సూర్యునికి సమీపంలో వచ్చినప్పుడు సూర్యుడు అధిక శక్తివంతుడు. సో అతని దగ్గరికి వచ్చినప్పుడు ఈ అతి చిన్న గ్రహాలు చాలా తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువ శక్తి ముందు తక్కువ శక్తి చాలా విహీనం అవుతుంది, అంటే శక్తిహీనం అయిపోతుంది. సో ఈ రెండు గ్రహాలు జ్యోతిష్యం ప్రకారం మంచి గ్రహాలు, బలముండ గ్రహాలు. ఏ విధంగా? గురుబలము శుక్రబలం. అదే విధంగా సో ఇప్పుడు ఇక్కడ భూమిపైన నివసించే ప్రజలకు ఇవి రెండు కనపడవు అనే విధానం అనేది నిర్వచించారు. సో ఈ మంచి గ్రహాలు ఏదైతే గురుబలము శుక్రబలము లేనప్పుడు మానవులు మంచి కార్యాలు శుభకార్యాలు చేయరాదు అని నిర్వచించారు. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఈ వీడియోని రిపీట్ చేసి చూడండి. అయితే ఇక్కడ మూఢం అనేది ఏర్పడుతుంది ఈ విధానంగా. సూర్యునికి అతి సమీపంలో గురుగ్రహము శుక్రగ్రహము సమీపించినప్పుడు భూమిపైన ఉన్న మనుష్యులకు గురుబలము శుక్రబలము అనేది శుభకార్యాలలో అవసరం కాబట్టి అవి శక్తిహీనమవుతాయి. గురుగ్రహము శుక్రగ్రహము కాబట్టి శుభకార్యాలు చేయరాదు అని నిర్వచించారు గతంలో. ఇప్పుడు ఈ ఏ కార్యాలు నిర్వచించరాదు ఈ ప్రశ్న కూడా ఉంటుంది. మానవ జీవితంలో ఏదైతే మొదటి కార్యం శుభకరం అని నిర్వచించారో దాంట్లో పుట్టు వెంట్రుకలు, చిన్నపిల్లలకు మనం పుట్టు వెంట్రుకలు తీస్తుంటాం, అది మౌఢ్యంలో మూఢంలో తీయరాదు. రెండవది మొట్టమొదటిసారిగా వివాహం మాత్రమే చాలా శుభకరమైనది, అది మాత్రం చేసుకోరాదు, వివాహాలు చేసుకోరాదు. మూడవది ఒక మనిషి యొక్క ఏదైతే కళ ఉంటుందో నాకు ఇలాంటి గృహం ఉండాలి, నేను సంపాదించిన సంపాదనతో నేను ఏదైతే పొదుపు చేసిన బడ్జెట్తో ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉంటుందో ఒక ఆశ ఉంటుందో అది ఒక మనిషి యొక్క జీవితంలో ఒకసారి జరుగుతుంది. కాబట్టి అంతటి గొప్ప ఏదైతే అతని యొక్క కళ ఉంటుందో ఆ కళని భూమి పూజ చేయడం, ఆ గృహానికి మొదటి మెట్టుగా భూమి పూజ చేయడం అనేది ఏదైతే ఆలోచిస్తామో ఇటీవల కాలంలో ఆ భూమి పూజ చేయరాదు. మూడవది భూమి పూజ చేయరాదు. సో ఈ మూడు కార్యక్రమాలు గురుబలము శుక్రబలము లేనప్పుడు చేసుకోరాదు అనేది నిర్వచించారు. సో దానినే నేను సంస్కృత భాషలో రాశాను అస్తంగత్వ, దానిని తెలుగు భాషలో మనం మూఢం అంటుంటాము. సో ఈ ఎపిసోడ్ ఇంకా మీకు అర్థం కాకపోతే నేను రెండోసారి చెప్తున్నాను, రిపీట్ చేసి చూడండి. సో ఈ మూఢాన్ని పాటించేవారు పాటిస్తారు, పాటించని వారు పాటించరు. అయితే ఎవరి అభిప్రాయము వారికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వారి ఇష్టమైన విధంగా నడుచుకోవచ్చు. కానీ మనం ఆచరిస్తున్న కొన్ని సాంప్రదాయాలలో భారత సనాతన ధర్మంలో కొన్ని సాంప్రదాయాలు ఇవ్వడం జరిగింది. అవి అందరూ పాటించకపోవచ్చు, పాటించే వాళ్ళు పాటించవచ్చు, లేదా వారి యొక్క స్వేచ్ఛ ప్రకారం వారు ఉండవచ్చు. సో పాటించే వాళ్ళు ఇలాంటి నియమాలు పాటించవచ్చు. ధన్యవాదాలు.